నేను పనుకోనుంటే పాపను పాలు తాపేసి ఆమె మేలుకొని ఉండ. ఎక్కడ ఎత్తుకుపోయింది ఏడేసిందో నాకైతే ఏం తెలీదు సార్. అంతే సార్. అంటే ఏం చెప్తాడమ్మా మీతో ఇంతకుముందు కలిసి కలిసినాం సార్. అంటే ఇది మామూలుగానే బిడ్డని ఎత్తుకొని అట్లా ఆడుకుంటా ఉండి సార్. నీకు ఇది చేసేది రాదు, అది చేసేది రాదు, నీకేంటి బిడ్డ ఈ వయసుకి ఏంటి చేసుకుంటువి అని అంటుంది సార్. అంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు? లవ్ మ్యారేజ్ చేస్తారు. ఇష్టం లేదా? ఇష్టం లేదు సార్. నేను అంతే. ఏమనేది? మా ఇంటికి ఎట్లా ఇంటికి వచ్చినావు, మేము సరిగ్గా చూసుకోమా, ఇట్లా చూసుకోమా అని అంటుంది సార్. వాళ్ళు అందరూ వస్తున్నారు సార్. వాళ్ళు వస్తే మీదే సంబంధం సార్. ఏమన్నా అయితే నా కూతురికి మీరే సార్ సంబంధము. మాకు అదే సార్, మాకు భయం. హెచ్చు తక్కువ ఏమన్నా అయితే మీరే. వాళ్ళు చాలా మంది వస్తున్నారు సార్. చైన్ వెనక్కి తీసుకోండి అని చెప్పి సార్. మేము వచ్చినది బుధవారం సార్. అంటే 10 రోజులు అయింది సార్. వారం అయింటుంది ఇక్కడికి వచ్చి. వాయి వచ్చింది, ఆమెను తప్పించింది అత్తమ్మ. అది తలకెక్కింది. ఆ తలకి ఎక్కేపటికి వాయి వచ్చా ఇంతవే. ఆ తానికి హిందూపురం పోతుమే. ఆ తా చాలా సీరియస్ ఉంది అన్నబట్టి ఈడ వస్తుమే. మాకు పెళ్ళి అయ్యి 2 ఏళ్ళు అయ్యి సార్. 2 ఏళ్ళు అయింది మాకు పెళ్ళి అయ్యా. ఆ పొద్దున ఇంకా ఇతవే ఉన్నాం హాస్పిటల్లో. మళ్ళీ హాస్పిటల్ ఆమె ఎట్లా అనుకునిందో ఏమో నాకైతే ఏం తెలియదు సార్. అంతే సార్. చాలా సీరియస్ ఉంది సార్. ఆపరేషన్ చేయాలంటున్నారు సార్. బతికేది దోటి అంటున్నా. ఏమనైతే వాళ్ళు చేస్తారు అంతా. నా కూతురు బతుక్కోకుండా చచ్చిపోతే వాళ్ళతో నేను మాత్రం ఇడిచాను సార్. చంపేస్తాను నేనన్నా కానీ. అంటే అత్త నాకైతే ఏం తెలియదు సార్. ఆమె మేల్కొనే ఉండ. నేను అమ్మ నా భర్త పనుకొనే ఉంటాము. ఆమె ఏం చేసినా నాకైతే తెలియదు సార్. ఏంది గుర్తే ఏమనైతే మీరు చేస్తారు. వాళ్ళు అందరూ చాలా మంది వస్తున్నారు సార్. కేసు వెనక్కి తీసుకో అని అంటున్నారు సార్. బిడ్డకి నాకేమనైతే మీరే సార్ సంబంధం. స్టేషన్లో ఉన్నారు సార్. వాళ్ళు ఇది కేసు పెట్టి వదిలేస్తున్నారు సార్. అదా వాళ్ళ అమ్మ సపోర్ట్ పోయినాడు అందుకు సార్. నా పెళ్ళమ్మ బిడ్డ కావాలనుకున్నాడు అయితే నా సపోర్ట్ రాళ్ళ. వాళ్ళ అమ్మ సపోర్ట్ పోయినాడు సార్. అంతే సార్. ఏమీ అనలేదు సార్. ఏమీ అనలేదు. నార్మల్ డెలివరీ అయింది సార్ హిందూపురంలోనే. అప్పుడు ఏమీ అనలేదు. ఆశా వరకైతే మా పిన్నమ్మ వచ్చింది. అప్పుడు ఏమీ అనలే. హాస్పిటల్ 3 దినాలు ఉంటే ఇంటికి వస్తున్నాం. 2 నెలలకు పడినాక ఆమెను తాపించి ఇట్లా అయిపోయింది సార్. హాస్పిటల్లో ఏమనుకున్నా ఏమో తెలిసి సీసీ కెమెరాలో ఆమె ఒప్పుకుంటుందా లేదని మళ్ళీ లాస్ట్లో ఒప్పుకోనింది సార్. ఆమె ఒప్పుకున్నాక మళ్ళీ సీసీ కెమెరాలో నువ్వేనమ్మా ఉండిండేది అని సార్ చెప్పినారు. పాపకి ఫిట్స్ వచ్చాయని 2 months బేబీ. అది ఫిట్స్ వచ్చాయని చెప్పి జూలై 22న పీడియాట్రిక్ వార్డులో అడ్మిట్ అయినారు. లోపల బేబీ కానీ బాగా పాలు తాగుతుంది, బాగా యాక్టివ్గా ఉంది. దే ఆర్ ప్లాన్ ఫర్ డిశ్చార్జ్ విత్ ఇన్ 2 or 3 days. అట్లాంటి టైంలో మొన్న నైట్ 28th నైట్ వినిపించినప్పుడు అని ఆడపోయి చూసుకున్నారు. అప్పుడు వెంటనే నాకు చెప్పారనమాట, మేడం బేబీ ఇక్కడ డ్రైనేజీలో పడింది, పైన పీడియాట్రిక్ వార్డు నుంచి కిందికి పడేశారు. వెంటనే అక్కడ SNCU అని ఉంది. మొత్తం పొట్ట మీద చెస్ట్ మీద అన్ని గీతలుగా పడుతుంది అనమాట. అబ్రేషన్స్ అంటాం మా మాటల్లో చెప్పాలంటే. హెడ్ దగ్గర ఒక దగ్గర నొక్కుబడినట్లు అయిపోయింది. మేడం వాళ్ళ నానమ్మే పడేసిందంట మేడం అని చెప్పారు. నానమ్మే పడేసిందంట అంటే ఏంటి కారణం అంటే ఆడపిల్లని వద్దంట వాళ్ళకి. వాళ్ళ నాన్న కానీ ముందు నుంచి కానీ కొంచెం అయిష్టంగానే ఉన్నిందంట ఆ అమ్మాయి చెప్పడము, వైఫ్ అని అంటున్నారు. వాళ్ళిద్దరిని వాళ్ళు పోలీసులు తీసుకుపోయినారు మేడం అని అన్నారు అనమాట. ఇంకా మా ట్రీట్మెంట్ అయితే మేము ఇస్తున్నాము. నిన్నటి వరకు అయితే బాగా పాలు తాగింది, తల్లిపాలు బాగా అదే చీకింది. మళ్ళీ నిన్న ఈవినింగ్ అంతా హీమోగ్లోబిన్ 5 grams వచ్చిందండి. 5 grams కన్నప్పుడు ఆ బిడ్డకి, ఆ వయసు బిడ్డకి, 2 నెలల బిడ్డకి 15 ఉండాలి. 15 grams per deciliter ఉండాలి. 5 ఉందంటే సివియర్ గ్రాస్ అనీమియా కింద వస్తుంది. ట్రాన్స్ఫ్యూషన్స్ 3-4 కానీ అవసరం అవ్వచ్చు లెక్క ప్రకారము. నేను ఇందాకే 1 గంట ముందర చూసేసి వచ్చాను బేబీని. బాగా పాలిపోయినట్టుంది బికాస్ ఆఫ్ అనీమియా. సో మీ వెంటనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వండి. తర్వాత రోజు మార్చి రోజైనా అవసరాన్ని బట్టి ప్రోటోకాల్ ప్రకారము ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చేసి
కనీసం ఇమ్మీడియట్గా ఒక 10 పైన 10 గ్రామ్స్ పైన వచ్చేటట్లయినా చూసుకోండి అని పీడియాట్రిషియన్స్కి కానీ చెప్పొచ్చాను.